హైదరాబాద్ బోడుప్పల్లో గర్భిణి స్వాతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మహేందర్ రెడ్డిని విచారించగా హత్యకు పక్కా ప్రణాళికతోనే పాల్పడినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి నిత్యం గొడవలు జరుగుతుండేవి. గతంలో మహేంద్రపై 498A కేసు నమోదైందని డీసీపీ స్పష్టం చేశారు. ఈ నెల 22న మెడికల్ చెకప్ విషయమై మొదలైన గొడవ స్వాతి హత్యకు దారితీసిందంటూ డీసీపీ పద్మజ చెప్పుకొచ్చారు. Under section 103 clause 1 and 238 BNS, old IPC అయితే 302 IPC and 201 IPC. ఈ సెక్షన్స్ కింద as of now కేసు రిజిస్టర్ అవడం జరిగింది. And this case will be viewed as a very serious case, and this investigation will also be done in a fast track manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీమ్, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేసాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెటింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్ లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 clause 1 and 238 BNS. ఓల్డ్ IPC అయితే 302 IPC and 201 IPC. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది.